హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈవేళ మనం చదువుకోబోయే కథ ఏమని చెప్పను మనసా 7వ భాగం. ముందు 6 భాగాలు చదివిన తర్వాత ఈ 7వ భాగం చదవండి. ఇక కథలోకి వెళ్దామా? తన ప్రేమను పంచకపోయినా పర్వాలేదు, నన్ను మనిషిగా గుర్తిస్తే చాలు అని ఒక నవ్వు నవ్వాడు వినయ్. అలా రోజులు గడుస్తున్నాయి. వినయ్ స్వప్న మధ్య దూరం అంతకంతకు పెరిగిపోతుంది. కానీ ఏ మూలనా తగ్గటం లేదు. స్వప్న వినయ్ మధ్య మాటలు లేవు. ఏదైనా మాట్లాడాలన్నా సరే ఒక కాగితం ముక్కలో రాసి పెడుతుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు రాత్రి 9 దాటి 10 అయినా వినయ్ ఇంకా రాలేదు. అప్పుడే రేణు ఏడుస్తూ ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. తన వెనకే వినయ్ కూడా వచ్చి తనని ఓదార్చే ప్రయత్నం చేశాడు. అది చూసి, ఏం చేశారా అమ్మాయిని? తనని కూడా నాలా మోసం చేయలేక బలవంతం చేశారా అని కోపంగా తిట్టింది. స్వప్న, అది కాదు, నేను చెప్పేది విను అని చెప్పేలోపు అడ్డుకొని, నువ్వు చెప్పే మాయమాటలు నాకు అనవసరం, నేనేం చేయాలో అదే చేస్తాను. అసలే పిన్ని బాబాయ్ గారు ఇంట్లో లేరు. వెళ్తూ వెళ్తూ నాకు రేణు బాధ్యత అప్పగించారు అని బాధపడుతూ లోపలికి వెళ్ళి దేవుడి గదిలో ఉన్న పసుపు కొమ్ము దారం తీసుకుని దండం పెట్టుకొని రెండింటికి ముడివేసి బయటకు వచ్చింది. అప్పుడే రేణు ఏడుపు వినిపించింది. అమ్మా రేణు, నా మాట విని తలుపుతీ, నీకు న్యాయం చేస్తాను. నువ్వు బాధపడి ఆవేశంలో పిచ్చి నిర్ణయాలు తీసుకోకమ్మా. అమ్మా నాన్న గురించి ఆలోచించు. నా తల్లివి కదూ, రా బయటికి అని సుందరకాండలో మీనాలా ప్రేమగా మాట్లాడుతూ బయటికి వచ్చేలా చేసే ప్రయత్నం చేసింది. ఆమె ప్రయత్నం ఫలించి 2 గంటల తర్వాత ఏడుస్తూ బయటకు వచ్చింది రేణు. నాకు తెలుసు రేణు, నువ్వు వస్తావని. నువ్వేమీ బాధపడకు, నీకు నేను న్యాయం చేస్తాను అని వినయ్ వైపు కోపంగా చూసింది. రేణుకి వినయ్కి ఏమీ అర్థం కాలేదు. వినయ్ రేణు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా, ఇదిగో కట్టు తాళి, తనకి నువ్వు చేసిన మోసానికి ఇదే పరిష్కారం, కట్టు అని చేతిలో పెట్టింది. రేణు అది చూసి, అయ్యో అక్క, మీరేమి చేస్తున్నారు, ఇది తప్పు అని ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంటే, తప్పు కాదమ్మా, ఇదే న్యాయం, నా గురించి ఆలోచించకు, నా జీవితం ఎప్పుడో నాశనం అయిపోయింది అని కన్నీళ్లు తుడుచుకుంది. అయ్యో, అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకండి అక్క. అసలు ఏం జరిగిందంటే, నేను ఒక అబ్బాయిని చాలా రోజుల నుండి చూస్తూ ప్రేమిస్తున్నాను. ఆ అబ్బాయికి నా ప్రేమ విషయం ఎలా చెప్పాలని ఆలోచిస్తుంటే, అప్పుడే వినయ్ ఆలస్యం చేస్తే నీకు తను దూరం అవుతాడు, వెళ్ళి చెప్పేసేయి అని పంపించాడు. నేను చెప్పాలని వెళ్ళేసరికి తను ఇంకొక అమ్మాయితో కలిసి కాఫీ షాప్లో మాట్లాడుతూ కనిపించాడు. అప్పుడే తెలిసింది వాళ్ళిద్దరికీ త్వరలో పెళ్ళి అని. అది తెలిసిన తర్వాత అక్కడ ఉండలేక ఏడుస్తూ ఇంటికి వచ్చేశాను. పాపం వినయ్ తప్పు ఏమీ లేదు, తను మా ఇద్దరినీ కలపాలని చూశాడు అని జరిగింది చెప్పి స్వప్నను పట్టుకొని ఏడ్చింది. స్వప్న జరిగింది విన్న తర్వాత తను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నదో తెలుసుకొని వినయ్ వైపు తల ఎత్తి చూడలేక తలదించుకొని నిలబడింది అపరాధ భావంతో. రేణు, ఇప్పటికీ మించిపోలేదు, ఇంకా తనకి పెళ్లి అవ్వలేదు కదా, వెళ్ళి చెప్పేసేయి. ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. వద్దు, ఏమైనా గొడవలు అయితే అమ్మ చంపేస్తుంది. చదువుకొని జాబ్ చేసి మమ్మల్ని ఉద్ధరిస్తావని అనుకుంటే ప్రేమలు కావాల్సి వచ్చాయా నీకు అని కొట్టినా కొడుతుంది. అమ్మో వద్దు, నా తలరాత ఇంతే అనుకొని నేనే ఏదోలా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను అని ఏడ్చింది. మర్చిపోవడానికి ప్రయత్నిస్తావా? అది జరిగే పని అనుకుంటున్నావా? అస్సలు జరగదు. మన అమ్మాయిలు ఎవరైనా సరే తొలిచూపులోనే ఇష్టపడి తనతో జీవితం పంచుకోవాలని అనేంతగా మనసు పడిన అబ్బాయిని త్వరగా మర్చిపోలేము. అది నిజం, నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది అని గణేష్ను గుర్తు చేసుకుని పక్కకు వెళ్ళి నోటికి చేయి అడ్డు పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. గణేష్ను ఇంకా తను మర్చిపోలేకపోతుందని వినయ్ రేణు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. కాసేపటికి కళ్ళు తుడుచుకొని వెనుకకు వచ్చి, నీ మంచి కోసం, నీ సంతోషం కోసం చెప్తున్నాను. అమ్మా నాన్నకి నీ ప్రేమ విషయం చెప్పేసేయి. ఆ తర్వాత నేను ఏదోలా ఒప్పించి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడమని పంపిస్తాను అని చేయి పట్టుకొని ధైర్యం చెప్పింది. ఆ మాటకి రేణు సరేనని చెప్పింది కాసేపు ఆలోచించి. అప్పుడే పని మీద బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్న ఇద్దరు దంపతుల్ని చూసి, అదిగో పిన్ని బాబాయ్ వస్తున్నారు, ఇప్పుడే చెప్పకు, లోపలికి వెళ్ళిన తర్వాత మెల్లిగా విషయం చెప్పేసేయి
అని వినయ్, స్వప్న ఒక పక్కన నిలబడి ధైర్యం చెప్పారు. అమ్మా, రోజంతా ప్రయాణం చేసి అలసిపోయాను. రేణు, కాస్త మంచినీళ్లు తెచ్చేవవే అని నడుం మీద చేయి వేసుకుని అరుస్తూ అక్కడికి వచ్చింది తల్లి. నేను తెస్తానుండండి పిన్నిగారు అని పరుగున వెళ్ళి ఫ్రిడ్జ్లో మంచినీళ్ళ బాటిల్ తెచ్చి చేతిలో పెట్టింది. వేసవి కదమ్మా, ఎండలు తట్టుకోలేకపోయాను. నువ్వేంటి అలా నిలబడి ఉన్నావు? మీ నాన్నకి ఆకలేస్తుందంట, వంట సంగతి చూడు అని కూతుర్ని కసిరింది. నేను అందరికీ వండేశాలే పిన్నిగారు, మీరు ఫ్రెష్ అయి రండి, వడ్డించేస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది. బాబు వినయ్, నీ భార్య మనసు చాలా మంచిది. అలసిపోయి వస్తామని ఎలా చేసుకుంటానని ముందే మాకు భోజనం కూడా రెడీ చేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది అని స్వప్నను మెచ్చుకొని స్నానం చేసి కాసేపు రెస్ట్ తీసుకొని వస్తాం అని ఇద్దరూ వెళ్ళిపోయారు. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత రేణు ఎలా చెప్పాలా అని చేతులు నలుపుకుంటూ నిలబడి అయోమయంగా అటు ఇటు నేలచూపులు చూస్తుంది. నువ్వేంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు, పద అని అక్కడి నుండి లోపలికి తీసుకువెళ్ళింది. ఫ్రెష్ అయి రండి, వడ్డించేస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది. బాబు వినయ్, నీ భార్య మనసు చాలా మంచిది. రేణు లోపలికి వెళ్తూ ఆలోచిస్తుంటే చెప్పేయమని కళ్ళతో సైగ చేసింది స్వప్న వెనక నుండి వచ్చి. హా అని తల ఊపింది. ఇద్దరూ బయట నిలబడి ఏమంటారో అని లోపలికి చూస్తూ తిరిగి వెళ్ళిపోయారు. స్వప్న భోజనాల ఏర్పాట్లు చేసి వాళ్ళు ఇంకా రాకపోవడంతో రేణు ప్రేమ విషయం చెప్పింది విని కోపంలో తన్ను ఏమైనా అన్నారేమో అని బయటికి వచ్చి డోరు ఎప్పుడు తీస్తారని అక్కడే నిలబడి చూస్తుంది. కాసేపటికి తలుపు తీసుకుని రేణు అమ్మా నాన్న వస్తున్నారు. కానీ రేణు రాకపోవడంతో కంగారుగా అనిపించి రేణు ఏది పిన్ని అని అడిగింది. అదా, దానికి ఆకలిగా లేదంట, తిననని మమ్మల్ని వెళ్ళమని పడుకుంది. ఖాళీ కడుపుతో పడుకుంటే నిద్ర పడుతుందా? నేను వెళ్ళి తీసుకొని వస్తాను, మీరు పదండి అని పంపేసి రేణు దగ్గరికి నడిచింది. అప్పటికి రేణు సూసైడ్ నోట్ రాసి చనిపోవాలని బుక్కు పెన్ను పట్టుకొని రాస్తుంది. అనుకోకుండా వెళ్ళిన స్వప్న వెనక నుండి చూసి ఏమిటిది రేణు, పిచ్చి పట్టిందా అని పేపర్ లాగింది కోపంతో. అవును, నాకు పిచ్చే, ప్రేమ పిచ్చి పట్టింది. నేను కోరుకున్న వ్యక్తితో నా పెళ్లి ఎలాగూ జరుగుతుందని నమ్మకం కూడా లేదు. ఇంకా నేను ఎందుకు బ్రతకాలి? అందుకే చచ్చిపోతున్నాను అని పక్కనే పాయిజన్ బాటిల్ తీసుకుని నోట్లో వేసుకోబోయింది. స్వప్న గెంటి, చచ్చిపోయి ఏం సాధిస్తావు చెప్పు? ప్రేమలో మోసపోయామని, ప్రేమ గెలవలేదని, చనిపోవాలని ఉంటే ఈ పాటికి నేను ఎప్పుడో చచ్చి సమాధి అయిపోయి ఉండాలి. చూడు రేణు, ఏదైనా బ్రతికి ఉండగానే సాధించాలి. నేను బ్రతికి ఉన్నాను అంటే కారణం నన్ను ప్రేమించానని పెళ్లి చేసుకుని మోసం చేసి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తికి నన్నెందుకు దూరం చేసుకున్నాడని తెలిసేలా బుద్ధి చెప్పాలనే. కేవలం అందుకోసమే నేను బ్రతికి ఉన్నాను. అదేంటక్క, వినయ్ నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా, తనంటే నీకు ఇష్టం లేదా అని అడిగింది. చూసుకుంటాడులే, నా గతం నీకు తెలియదు రేణు. నువ్వు ఇంకా నాకంటే చిన్నపిల్లవి. అందుకే నేను సంతోషంగా లేకపోయినా నువ్వు సంతోషంగా ఉండాలని, నీ భవిష్యత్తు బాగుండాలని చెబుతున్నాను. రా, భోజనం చేద్దాం అని పిలిచింది చేయి పట్టుకొని. వద్దక్క, నువ్వు నా మీద చూపించే ప్రేమకి నా కడుపు నిండిపోయింది అని కళ్ళు తుడుచుకుంది. మనసు నిండితే సరిపోతుందా? చిన్న బజ్జ కూడా నిండాలి కదా. చూడు ఎంత లోపలికి ఉందో. అసలు తింటున్నావా? రేపు పెళ్ళయిన తర్వాత మా మరిది అడిగితే నేనేమి సమాధానం చెప్పాలి? రా అని చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళింది. అందరూ భోజనానికి కూర్చొని ఉండగా వాళ్ళిద్దరూ రావటం చూసి స్వప్న వచ్చి పిలిస్తే కానీ రావా అని నవ్వాడు వినయ్. తిననని అంటే మా స్వప్నక్క ఊరుకుంటుందా మరి అని నవ్వింది స్వప్న వైపు చూసి. అందరూ కలిసి భోజనం చేస్తుంటే రేణు అమ్మా నాన్న వాళ్ళందరికీ రేణు పెళ్లి గురించి చెప్పాలని నిర్ణయించుకొని, అమ్మా స్వప్న, ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా, మీరందరూ సంతోషించే వార్త చెబుతున్నాము, ముందు ఈ స్వీట్ తీసుకోండి అని ఇద్దరి నోట్లో పెట్టింది రేణు అమ్మ చిట్టమ్మ. ఇంతకీ విషయం ఏమిటి పిన్ని? అదే అమ్మా, మా రేణుకి మా ఊర్లోనే మంచి సంబంధం ఉందని మా బంధువులు కబురు చేస్తే అక్కడికి వెళ్ళాం అని ఆమె భర్త బాబురావు గారు అన్నారు. ఆ మాటకి వినయ్, స్వప్న ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అబ్బాయి ఇక్కడే సాఫ్ట్వేర్
నెలకి 1,00,000 రూపాయల జీతం, ఒక్కడే కొడుకు. సంబంధం మాకు బాగా నచ్చింది. అబ్బాయి కూడా వినయ్లా అందగాడు. అబ్బాయి అమ్మాయికి ఈడు జోడు బాగుంటుందని ఖాయం చేసుకుని వచ్చేశాం అని నిట్టూర్చింది దీర్ఘంగా. స్వప్న అది విని రేణు వైపు చూసింది. రేణు భోజనం తినకుండా అలానే అన్నంలో వేళ్లతో రాస్తుంది. పిన్నిగారు, రేణువుకి అప్పుడే పెళ్లి ఏమిటి, ఇంకా చదవాలని అన్నది కదా అని అడ్డు చెప్పింది స్వప్న. చదువుదేముంది, పెళ్ళైన తర్వాత అయినా చదువుకోవచ్చు. అబ్బాయి అన్నిటికీ ఒప్పుకున్నాక మిగతా విషయాలు మాట్లాడుకున్నాం అని సంతోషం వ్యక్తం చేశారు భార్యాభర్తలు. స్వప్న వినయ్కి ఏం చేయాలో తోచలేదు. రేణు కళ్ళలో నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. స్వప్న రేణు ప్రేమను గెలిపిస్తుందా లేదా? రేణు అమ్మా నాన్న పెళ్లి గురించి చెప్పగానే స్వప్న మౌనంగా అక్కడి నుండి పక్కకు తప్పుకుంది. ఏమిటమ్మా స్వప్న, ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు అని అడిగింది రేణు తల్లి. మీకు నచ్చినట్లు చేస్తుంటే నేనేం మాట్లాడాలి పిన్ని? కనీసం రేణుకి ఈ పెళ్లి ఇష్టమా కాదని అడిగారా అని కోపంగా అంది. రేణుని అడగకుండా ఎక్కడ చేస్తాం? తనని అడిగే కదా ఈ పెళ్లి చేస్తున్నాం. అమ్మా రేణు, చెప్పు, నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా అని అడిగాడు తండ్రి. రేణు తండ్రి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలింది. మీ నాన్నగారు అడిగిన దానికి జవాబు చెప్పకుండా దిక్కులు చూస్తావేంటే అని కసిరింది తల్లి. ఆ మాటకి తడపడిన స్వప్న వినయ్ వైపు చూసింది. అదేంటే, నిన్నడిగితే మాటి మాటికి స్వప్న వైపు చూస్తావేంటి? చెప్పు, నీకు ఈ పెళ్లి ఇష్టమేనని అని మరోసారి అడిగింది కసురుతూ. స్వప్న కలగజేసుకుని, పినిగారు మీరాగండి, నేను అడుగుతా. రేణు చెప్పు. ఇప్పుడు కనుక నువ్వు నోరు మెదపకపోతే తర్వాత ఏం జరిగినా జీవితాంతం మౌనంగా ఉండిపోవాలి అని చేతిపై చేయి వేసింది కళ్ళతో ధైర్యం చెబుతూ. స్వప్న ఇచ్చిన ధైర్యంతో రేణు పక్కకి తిరిగి కాసేపు ఆలోచించి దీర్ఘంగా నిట్టూర్చి తండ్రి దగ్గరికి నడిచింది. తండ్రి చేతులు పట్టుకొని, డాడీ, చిన్నప్పటి నుండి నాకేమి కావాలని అడిగినా వెంటనే అది నా ముందు పెట్టేవారు కదా, అలానే ఇప్పుడు కూడా నేను ఒకటి అడుగుతాను, ఇస్తారా అని అడిగింది దీనంగా. కూతురు అలా అడిగేసరికి భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు కంగారుగా. అసలేం మాట్లాడుతున్నావు రేణు? దేని గురించి నువ్వు మాట్లాడేది అని కంగారు పడింది చిట్టమ్మ. అమ్మా, ఇప్పుడు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? దాని గురించి నేను అడిగేది, నా పెళ్లి విషయం గురించి. అసలు నీకు పెళ్లి ఇష్టమా కాదా అది చెప్పు ముందరా అని రేణు వైపు చూశారు తండ్రి ఆతృతగా. లేదు డాడీ, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను ఇంకొకరిని ప్రేమించాను, తననే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను అని అన్నది ధైర్యంగా. ఏ రేణు, మతికాని పోయిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు సంతోషంగా ఉంటావని, ఒక్కడే కొడుకు, కోట్ల ఆస్తికి వారసుడు, మంచి సంబంధం వచ్చిందని మేము సంబరపడుతుంటే మధ్యలో ప్రేమ గీమా అంటూ ఈ గొడవ ఏమిటి అని మండిపడింది ఆవేశంగా. అమ్మా, గొడవ కాదు, ఇది నా జీవితానికి సంబంధించింది. నేనేమీ తప్పు చేయలేదు, ప్రేమించాను, మీతో చెప్పే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, అంతేకాని ఇంట్లో నుండి పారిపోయి కాదు కదా అని అన్నది గట్టిగా. అయ్యో అయ్యో, ప్రేమ అంట, ప్రేమించటం తప్పు కాదని అంటుంది నీ కూతురు. ఎంత ధైర్యంగా చెబుతుంది చూడండి. ఏమండి, అలా రాయిలా నిలబడిపోయారేమిటి? నోరు విప్పి మాట్లాడండి అని కదిపింది భర్తని. ఏమి మాట్లాడను? ఇష్టం లేని పెళ్లి చేస్తే అది ఎప్పటికీ సంతోషంగా ఉండలేనని అంతలా అరిచి చెప్తుంటే ఇంకేం మాట్లాడేది? అందుకని వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తారా? తన్ని బుద్ధి చెప్పక అంటూ పళ్ళు నూరింది రేణు మీదకి వెళ్తూ. మరేమి చెయ్యను, ఇష్టం లేని వాడితో దాని మెడలో 3 ముళ్ళు వేయించి దాని గొంతు కోయినా అని ప్రశ్నించాడు అడ్డుకుంటూ. మీరు ఎన్నైనా చెప్పండి, పెళ్లి చేస్తే కొన్నాళ్ళకి అదే మారుతుంది, అంతేకాని ఆ పెళ్లి జరగనివ్వను. నేను చూసిన సంబంధమే చేసుకుంటుంది. అమ్మా, నువ్వు అలా మొండిగా ఈ పెళ్లి చేయాలని చూస్తే ఈ ఇంట్లో నుండి నా శవం లేస్తుంది అని బెదిరించింది. ఏంటే బెదిరిస్తున్నావా? చావు, చస్తే 2 రోజులు ఏడ్చి ఊరుకుంటా కానీ వాడితో నీ పెళ్లి జరగదు. స్వప్న గొడవ పెద్దది అవటం చూసి ఆపాలని మధ్యలోకి వెళ్తుంటే వినయ్ వద్దని వారించాడు. ఆ మాటకి భర్త కోపంగా చెయ్యి పైకి ఎత్తాడు. అసలు నువ్వేమనుకుంటున్నావు మన అమ్మాయి గురించి? తను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా? అది కాదండి, వాళ్ళకు మనం మాట ఇచ్చేసాం కదా, దాని గురించి ఆలోచించరా?
మనం మాట ఇచ్చామని మాట నిలబెట్టుకోవడం కోసం బెదిరించి ఇష్టం లేని పెళ్లి చేస్తే అది ఎప్పటికీ సంతోషంగా ఉండదు. ఇష్టం లేని పెళ్లి చేసినందుకు నా కూతురు ఏడుస్తూ నన్ను చూస్తే నేను చూడలేను. దాన్ని గుండెల మీద పెట్టుకుని పెంచాను. అలాంటి దాని గుండెకి భారమైన నిర్ణయాలు తీసుకుని కన్నీళ్లు పెట్టే పరిస్థితి రానివ్వను. రేణుకు నచ్చిన వాడితోనే పెళ్లి అన్నాడు కూతురు వైపు చూసి. ఆ మాటకి రేణు సంతోషంతో ఏడుస్తూ, థ్యాంక్స్ నానా, నా ప్రేమను మీరైనా అర్థం చేసుకున్నారు అని అన్నది తండ్రిని పట్టుకొని. చిట్టెమ్మ మాత్రం కోపంతో, అయితే మీరు ఈ పెళ్లి చేయాలనుకుంటున్నారు అంతే కదా అని కోపంగా లేచి బయటికి నడిచింది. మధ్యలో స్వప్న వినయ్ వైపు కోపంగా చూసింది. డాడీ, అమ్మ కోపంగా వెళ్తుంది, ఏం చేస్తుందో కంగారుగా ఉంది అని బయటికి వచ్చింది తల్లి వైపు రేణు. పిన్నిగారు, మీకు మా మీద కోపం రావడంలో అర్థం ఉంది, కానీ మీరు చేసేది చాలా తప్పు. ఇప్పుడు మీ మాట కోసం ఇష్టం లేని పెళ్లి చేస్తే తను జీవితాంతం బాధపడుతుంది. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డ అత్తారింట్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మాట కోసం ఆమె మనసుకు నచ్చని పని చేయకండి పిన్ని అని అన్నది ప్రాధేయపడుతూ. అయిందా చెప్పటం అని కోప్పడింది. నేను చెప్పాల్సింది చెప్పాను. మీరు మీ అమ్మాయికి ఎవరితో పెళ్లి చేస్తారో దాన్ని బట్టి తెలుస్తుంది రేణు సంతోషంగా ఉండగలదో లేదో. చూడు స్వప్న, ఒకసారి పెళ్లి అయిన తర్వాత, భార్యాభర్తలైన తర్వాత ఎవరైనా మారాలి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఎప్పుడూ మనకి నచ్చినట్లు ఉండటం కుదరదు. పరిస్థితులకు తగ్గట్లు మారాలి. అప్పుడే బ్రతుకు బాగుంటుంది. అదేదో మీరే మారవచ్చు కదా పిన్ని. అదే మీ ఆలోచన మార్చుకోవచ్చు కదా. పరిస్థితులకు తగ్గట్టుగా ఉండాలని మీరే అన్నారు. అదేదో మీరే మారవచ్చు కదా. కూతురు సంతోషం కోసం మీ పంతం వదులుకొని ఒక మెట్టు దిగలేరా అని అడిగింది స్వప్న మెల్లిగా. చూడమ్మా స్వప్న, తల్లిదండ్రులు అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. మా రేణు ఈ పెళ్లి జరిగితే సంతోషంగా ఉంటుందనే నమ్మకం నాకు ఉంది. ఆ అబ్బాయి బంగారం. నాకు నమ్మకం లేదమ్మా. ఇన్నాళ్ల నుండి మన ముందు భార్యాభర్తల్లా ఉంటున్నారు స్వప్న, వినయ్. వీళ్ళు శారీరకంగా పక్కపక్కనే ఉన్నారు, కానీ వీళ్ళ మనసుల మధ్య దూరం ఎంతో తెలుసా అని అన్నది ఆవేశంగా. అమ్మా స్వప్న, ఇది నిజమా అని కంగారు పడ్డారిద్దరు. స్వప్న ఆ మాటలకి బిత్తరపోయింది. మాట్లాడలేక, అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోయింది. వినయ్ తలదించుకొని ఆలోచనలో పడ్డాడు. అవునమ్మా, వినయ్ మాట్లాడడు. భార్య అంటే ఎంత ప్రేమ ఉన్నా గుండెల్లోనే దాచుకున్నారు, కానీ బయట పెట్టలేదు. పెట్టినా తన భార్య అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు. ఇప్పుడు నేను ఆ మాట ఎత్తగానే వెళ్ళిపోయిందంటే అర్థం కాలేదా? కానీ ఎందుకు వినయ్, మీ పెళ్ళి మీ ఇద్దరి ఇష్ట ప్రకారం వాళ్ళ పెద్దల సమక్షంలోనే కదా జరిగింది అని నువ్వు చెప్పావు అని అన్నది చిట్టెమ్మ అయోమయంగా. అది అబద్ధం అమ్మా. పాపం వినయ్ కోరుకున్న అమ్మాయి పక్కనే ఉన్నా తన్ని అందుకునే అదృష్టం లేకుండా పోయింది. నువ్వు అన్నట్లే పెళ్ళైన తర్వాత మారుతుంది అనుకున్నాడు వినయ్, కానీ అది జరగలేదు. వాళ్ళ పెళ్ళై ఏడాది అయిపోతుంది, కానీ వాళ్ళ మధ్య దూరం తగ్గటం లేదు. ఆ మాటకి వినయ్ నవ్వి, తను నింగిలో తారలా ఉంటే తనని ఎప్పటికైనా అందుకోవాలని ఆశగా ఎదురు చూసే కాలం నేను అని నిట్టూర్చాడు. అంతలో చిట్టెమ్మ ఫోన్ రావడంతో ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకుంది. లేదు, నేను చెప్పిన చీర నాకే కావాలి. నాకు నచ్చిందని పక్కన ఉంచమని చెబితే ఎవరో అడిగారు అని ఇచ్చేశానంటావేంటి? నాకు తెలియదు. ఆ చీర కావాలని ఆర్డర్ ఇచ్చింది నేను. డబ్బులు తీసుకుని మళ్ళీ వస్తాను ఉంచమని మరీ చెప్పాను కదా. నేను అక్కడి నుండి బయలుదేరతా, డబ్బులు తీసుకుని వస్తున్నా. ఆ చీర అక్కడే ఉంచు. నేను నీకు చెప్పిన రేటు కంటే ఇంకో 4-5 వేసుకొని ఇస్తాను. అది మాత్రం నాకు కావాలి, అర్థమైందా? ఆవిడ ఎవరో కనుక్కొని చీర వెనక్కి తీసుకో అని పెట్టేసి వెనక్కి చూసింది. ఆమె భర్త వినయ్ ఇద్దరూ నవ్వుకుంటున్నారు. ఏమైంది, ఎందుకు నవ్వుతున్నారు అని అడిగింది సందేహంగా. ఏమీ లేదు, మీకు నచ్చిన చీర మీకు కావాలని ఏదో రకంగా దక్కించుకుంటారు కదా. మరి మీ అమ్మాయికి నచ్చిన వాడితో జీవితం పంచుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అని అడిగాడు వినయ్. మా ఆవిడ గురించి నీకు ఏం తెలుసు బాబు. రోజు కట్టుకునే చీరకి ఇచ్చిన విలువ కూతురుకి ఇవ్వదు. కూతురు ఏమైపోయినా పర్వాలేదు, తన మాట వినాలి, తను చెప్పిందే జరగాలి. అది కాదండి, మన మాట నిలబెట్టుకోపోతే మన పరువు పోతుంది కదా. పరువు
మన అమ్మాయి ప్రాణాల కంటే అదే ముఖ్యమా నీకు? పరువు గురించి ఆలోచిస్తే మన బిడ్డ మనకి ప్రాణాలతో దక్కదు. అదేమైనా చేసుకుంటే ఉన్న ఒక్కగాని ఒక బిడ్డ లేక లేక పుట్టింది. ఎన్నో వ్రతాలు ఎన్నో నోములు చేసిన తర్వాత పుట్టిన మన ఇంటి మహాలక్ష్మి. మన ఇంట తన అల్లరితో బోసి నవ్వులతో సంతోషాలు నింపిన బంగారు తల్లి మన రేణు. అలాంటి రేణు కంటతడి పెట్టేలా చేస్తే మనమేమైపోవాలి? అందుకేనా మనం ఉన్నది? అది పిల్లలతో భర్తతో సుఖ సంతోషాలతో ఉండాలని లేదా అని నిలదీశాడు భర్త. ఆ మాటలకి చాలండి, మరీ నాకు మనసు లేనట్లు మాట్లాడకండి. నేను తల్లినే కానీ అది ఆ సాఫ్ట్వేర్ అబ్బాయిని చేసుకుంటే జీవితాంతం కాలు కింద పెట్టకుండా ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది అని ఆశపడ్డాను అని అన్నది నిట్టూరుస్తూ. చూడు చిట్టి, సంతోషం ఆనందం అనేది డబ్బుతో కొంటేనో లేదా ఆస్తిలో అంతస్తులోనో ఉండదు. మనకి నచ్చిన మనిషి మన పక్కన మన తోడుగా నీడగా ఉన్నప్పుడే వస్తుంది. డబ్బుతో దేన్నైనా కొనవచ్చు, కానీ సంతోషం కొనలేము కదా అని నచ్చ చెప్పాడు. సర్లే, అర్థమైంది. సర్లే, మీ ఇద్దరికి నచ్చినట్టు కానివ్వండి. అదే అమ్మాయికి నచ్చినట్టు ఆ అబ్బాయితో పెళ్లి చెయ్యండి. రేణు, వాళ్ళ అమ్మా నాన్నలు ఎక్కడ ఉంటారో అడ్రస్ కనుక్కో, వెళ్ళి మాట్లాడి వస్తాం అని అన్నది చిట్టమ్మ. ఆ మాటకి వినయ్ రేణు సంతోషంతో ఎగిరి గంతేశారు. ఏమిటని స్వప్న బయటికి వచ్చింది. అమ్మా, మరి ఆ అబ్బాయి అని సాగతీసింది ఆలోచిస్తూ. ఏమిటే సాగతీయటం త్వరగా చెప్పు. మళ్ళీ రోజులు బాగోలేవు. ఇప్పుడే వెళ్ళి ఓసారి మాట్లాడితే బాగుంటుంది. అమ్మా, మరి నేను ఆ అబ్బాయిని ప్రేమించాను, కానీ అతను నన్ను ప్రేమించలేదు. అయితే ఇప్పుడు చెప్పు అని అన్నాడు తండ్రి తాపీగా. అది కాదు నాన్న, నేను ఆ విషయం చెప్పాలని వెళ్ళేసరికి అతనికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. అయ్యో, మరి అలా చాలా ఆలస్యం అయిపోయింది. ఇంతకీ ఆ అబ్బాయి పెళ్లి ఎప్పుడు అని అడిగింది చిట్టమ్మ. రేణు ఏడుస్తూ మోగపోయింది. స్వప్న కలుగజేసుకొని, ఈ వచ్చే శనివారమే పెళ్లి పిన్ని, ఇంకా ఎన్నో రోజులు లేదు అని అన్నది బాధగా. డాడీ, నేను అజయ్ లేకుండా బ్రతకలేను. తానే నా పంచప్రాణాలు. తనని తప్ప నేను ఇంకొకరిని నా జీవితంలో ఊహించలేను అని గుక్క పెట్టుకుని ఏడ్చేసింది, చేతుల్లో మొహం దాచుకొని. తల్లి స్వప్న రేణు పక్కన చేరి ఓదార్చారు. మనం ఏమి చేసినా ఈ 3 రోజుల్లోనే చేయాలి. ఏం చేసి ఈ పెళ్లి ఆపాలి అని ఆలోచిస్తూ అటు ఇటు తిరిగారు. ఇంతకీ పెళ్లి ఎక్కడా అని అడిగింది స్వప్న. అమలాపురంలో అని అన్నది తల పైకెత్తి. మా ఊరు దగ్గరలోనే. సరే, నువ్వేమీ కంగారు పడకు, రేపే మనం అక్కడికి బయలుదేరుతున్నాం. స్వప్న, నువ్వు రేణువును జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. స్వప్న మొహం పక్కకు పెట్టుకొని సరే అని తల ఊపింది. వినయ్ స్వప్నల మధ్య దూరం చూసి, రేణు తండ్రి నా కూతురు ప్రేమించిన వాడిని దగ్గర చేయాలని ఇంత తపన పడుతున్నారు, వీళ్ళకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అని అన్నాడు దేవుణ్ణి మొక్కుతూ. మనం చేసేది ఏమీ లేదు నాన్న, అంతా ఆ పైవాడే చేయాలి. వీళ్ళిద్దరి మధ్య దూరం శాశ్వతంగా పోయేలా అని అన్నది తండ్రి భుజంపై చేయి వేసి రేణు. వాళ్ల పక్కన వచ్చి చిట్టమ్మ కూడా, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది. వినయ్ స్వప్న మధ్య అపార్థాలు తొలగిపోయే రోజు త్వరలోనే వస్తుంది అని అన్నది వాళ్ల వైపు చూసి. వినయ్ స్వప్న రేణు కోరుకున్న వాడితో పెళ్లి చేయాలని, జరగబోతున్న పెళ్లిని ఆపాలని నిర్ణయించుకొని అమలాపురం బయలుదేరారు. వాళ్ళిద్దరూ మధ్య అస్సలు మాటలు లేవు. అక్కడికి చేరే వరకు కూడా. మధ్యలో రేణు కంగారు పడుతూ ఉంటే స్వప్న ధైర్యం చెబుతుంది, అంతే. వినయ్ తనని అద్దంలో చూస్తూ డ్రైవింగ్ చేస్తూ అమలాపురం చేరారు. కానీ పెళ్లి పందిట్లో అప్పటికే హడావుడి మొదలైంది. ముందు రేణు పెళ్లి కొడుకుతో తన ప్రేమ విషయం చెప్పాలని స్వప్న హెచ్చరిస్తూ ఉండటంతో ధైర్యం చేసి అతని గది దగ్గరికి నడిచింది. అప్పుడే వినయ్ను చూసిన అక్కడ పెళ్లి కొడుకు తండ్రి నవ్వుతూ, బాబు, మీరు ఇక్కడ ఎలా ఉన్నారు అని సంతోషంతో అడిగాడు. స్వప్నకి ఏమీ అర్థం కాలేదు. చూస్తూ దూరంగా నిలబడింది. ఇంతలో పెళ్లి కొడుకు ఎదురుగా ఉన్న రేణుని చూసి, మీరు అని అడిగాడు తల పట్టుకొని ఆలోచిస్తూ. నేను మీకు జూనియర్ని. మీరు నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం. చూసే ఉంటారు, గుర్తువచ్చానా అని అడిగింది మెల్లిగా. తెలుసు, మీ పేరు రేణుక కదా అని అడిగాడు నవ్వుతూ. అవును అని తల ఊపింది.
చెప్పండి, ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాడు. ఈ సమయంలో మీతో ఇలా మాట్లాడవచ్చో లేదో తెలియదు, కానీ ఇంకా ఆలస్యం చేస్తూ ఉంటే మీరు ఎక్కడ దూరం అవుతారని నిజం చెప్పేస్తున్నా. ఐ లవ్ యూ, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఎట్టకేలకు మనసులో మాట చెప్పేసి తలదించుకుంది. ఆ మాటకి అతను ఏమంటాడో అని భయపడుతూ కళ్ళు మూసుకుంది. కాసేపటికి అతను పెద్దగా నవ్వాడు. రేణు బయట ఉన్న స్వప్న వైపు చూసింది. రేణు తనను పిచ్చిది అనుకుంటున్నాడేమో అని బయటకు అడుగు వేస్తుంటే స్వప్న వద్దని అక్కడికి వచ్చి ఆపింది. నువ్వు ప్రేమను దాచకూడదు, చెప్పమని అన్నావని ధైర్యం చేసి చెప్పినందుకు చూడు, అతను నన్ను చూసి ఎలా నవ్వుతున్నాడు అని ఏడుపు మొహం పెట్టింది కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ. ఏ రేణు, ఆగు ప్లీజ్. ఎందుకు కన్నీళ్లు అని కంగారుగా దగ్గరికి వచ్చాడు. మరి మీరు తన ప్రేమ విషయం చెప్తే సీరియస్గా విని అర్థం చేసుకోకుండా సిల్లీగా నవ్వుతారేమిటి అని అడిగింది స్వప్న, రేణును పట్టుకొని ఓదారుస్తూ. సారీ, మీరు అలా అనుకోకండి. నాకున్న ఈ పరిస్థితుల్లో మీరు ఇలా వచ్చి షాక్ ఇచ్చేసరికి నేను పిచ్చివాడిని అయిపోయా అని నవ్వు ఆపుకున్నాడు అజయ్. నిజమే, మీరు చెప్పింది కరెక్టు. కానీ మీకు పెళ్లి కుదిరిందని తెలిసి ఇంట్లో అందరినీ ఒప్పించి వచ్చేసరికి ఆలస్యం అయ్యింది. ఇంకా ఆలస్యం చేస్తే తను ఏమైనా చేసుకుంటుంది అనే భయంతో ఇక్కడి వరకు నేనే ఒప్పించి తీసుకొని వచ్చాను. కానీ తన ప్రేమను గెలిపించడం కోసం ఇంకో అమ్మాయికి అన్యాయం చేయటం తప్పే, కానీ తనకి మీరు తప్పితే వేరే లోకం లేదు. అంతగా మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆ అమ్మాయికి మీరు కాకపోతే ఇంకొకరితో పెళ్లి తప్పకుండా జరుగుతుంది. కానీ రేణుకి మాత్రం మీరే ప్రపంచం. దయచేసి తన ప్రేమని కాదని అడ్డు చెప్పకండి అని ప్రాధేయపడింది చేతులెత్తి నమస్కరిస్తూ. అది బయట నుండి గమనించిన రేణు తల్లిదండ్రులు వినయ్, స్వప్న వైపు అభిమానంగా చూశారు. అయ్యో, మీరు మరీ అంతలా అడగవలసిన అవసరం లేదండి. రేణు అంటే నాకు కూడా చదువుకునే రోజుల్లో నుండి ఇష్టం ఉంది. కానీ తనకు నేను ఇష్టం లేకుండా నేను ఎందుకని సిగ్గుతో ఆగిపోయాను. మా నాన్నగారు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ దేవుడికి రేణును నా నుండి విడతీయటం ఇష్టం లేదనుకుంటా. అందుకే పెళ్లి కూతురు పెళ్లి ఇష్టం లేదని లెటర్ రాసి వెళ్ళిపోయింది. అది చూస్తూ మా నాన్నకి ఎలా చెప్పాలని బాధపడుతుంటే మీరు సమయానికి ఇక్కడికి వచ్చి నన్ను, నా ప్రేమని, నా ఇంటి పరువు కాపాడారు అని స్వప్నకి చేతులు జోడించాడు. ఆ మాటకి బయట ఉన్న తండ్రి కూడా లోపలికి వచ్చి కొడుకుని గుండెలకి హత్తుకున్నాడు. తండ్రి మాటకి విలువ ఇచ్చే కొడుకుని చూసిన రేణు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు. ఈలోపు పెళ్లి కూతురు తల్లిదండ్రులు కూడా వచ్చి క్షమాపణ కోరారు. ఆ పందిట్లో అదే ముహూర్తానికి రేణు, అజయ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. బాబురావు, చిట్టెమ్మ గారి ఆనందానికి అవధులు లేవు. రేణు అయితే తన అదృష్టానికి పొంగిపోయింది. పెళ్లి జరిగిన తర్వాత ముందుగా వినయ్, స్వప్నల కాళ్ళ మీద పడ్డారు ఆశీర్వాదాలు కోరుతూ. అయ్యో రేణు, ఏమిటిది, ముందు మీ పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి అని లేపి గుండెలకి హత్తుకున్నది స్వప్న. అజయ్, వినయ్ చేతులు పట్టుకొని మమ్మల్ని ఇద్దరినీ పెళ్లితో ఒకటి చేసినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని కృతజ్ఞతలు తెలిపారు. అలా రేణు, అజయ్ ఒకటి అవటంతో తిరిగి ఇంటికి బయలుదేరారు. పెళ్లి కొడుకు తండ్రి వీళ్ళని ఆపి, బాబు అప్పుడే వెళ్ళిపోతున్నారేమిటి? వారం 10 రోజులు అయినా మీరు ఇక్కడే ఉండాలి. రుణపడి ఉంటాను అని కృతజ్ఞతలు తెలిపారు. అలా రేణు, అజయ్ ఒకటి అవటంతో తిరిగి ఇంటికి బయలుదేరారు. పెళ్లి కొడుకు తండ్రి వీళ్ళని ఆపి, బాబు అప్పుడే వెళ్ళిపోతున్నారేమిటి? వారం 10 రోజులైనా మీరు ఇక్కడే ఉండాలి. అమ్మా స్వప్న, నువ్వు రేణుకి అక్కలాంటి దానివి కదా, తనకి ఈ సమయంలో పక్కన ఉంటే మంచిది, వెళ్ళండి లోపలికి అని ఆపేశారు. అయ్యో అంకుల్, వాళ్ళిద్దరినీ కలపాలని మేము ఇక్కడికి వచ్చాం అంతే, ఇంకా మేము వెళ్తాం అంటూ వినయ్ బయటికి నడవబోయాడు. నిజానికి స్వప్నకి అక్కడే ఉండాలని అనిపించింది.
పంజరంలో చిలుకకి స్వేచ్ఛ దొరికినట్లు అక్కడే ఉండాలని అనిపించింది. అలా అని వినయ్ తనని బంధించి బాధ పెడుతున్నాడు అని అర్థం కాదు. తన జీవితంలో మలుపులు తనకి బొత్తిగా ప్రశాంతత లేకుండా చేశాయి. గణేష్, వినయ్ కలిసి తనని ఆటబొమ్మలా చేసి మోసం చేశారని ఆలోచనతో ఇంట్లోనే ఉండి ఒంటరితనంతో 4 గోడలకి పరిమితమైపోయింది. బాబు, మీరు ఇప్పుడు వెళ్ళిపోతే మమ్మల్ని దూరం చేసి మాట్లాడుతున్నారని అనుకుంటాను మరి అని దిగులుగా మొహం పెట్టాడు ఆయన. అయ్యో, అంత మాట అనకండి అంకుల్. బాబు, నువ్వు చేసిన సాయం మీరు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేదు. దయచేసి లోపలికి రండి అని లోపలికి తీసుకుని వెళ్లారు జనార్దన్. స్వప్నకి వినయ్ అతనికి చేసిన సాయం ఏమిటో అర్థం కాక ఆలోచిస్తుంది. అప్పుడే ఆయన భార్య వచ్చి, రా స్వప్న, అక్కడే నిలబడిపోయావే అని నవ్వింది బ్యాగ్ తీసుకుంటూ. అది అత్తయ్య గారు, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చెప్తారా? వినయ్ అంకుల్కి ఎలా పరిచయం? ఆయన అంకుల్కి సాయం చేయడం ఏమిటి అని అడిగింది అయోమయంగా. చెబుతాను ముందు నువ్వు ఇలా కూర్చో అని కూర్చోబెట్టి తన చేయి పట్టుకుంది. స్వప్న, నువ్వు చాలా అదృష్టవంతురాలివి తెలుసా అని అన్నది చేయి పట్టుకొని దగ్గరికి తీసుకొని. నేనా అని అయోమయంగా చూసింది స్వప్న. నువ్వే అమ్మా. వినయ్ ఎంత మంచివాడో తెలుసా? నువ్వు అడుగుతున్నావు కదా ఆయనకి వినయ్కి పరిచయం ఎలా అయిందని. అదో పెద్ద యాక్సిడెంట్. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఆయన పని మీద వైజాగ్ వెళ్ళి రాజమండ్రి మీద నుండి కారులో వస్తుంటే రావులపాలెం దగ్గరలో దారిలో యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు సమయం 9 గంటలు. కానీ చీకటి పడేసరికి ఆ ప్రాంతంలో ఎవరూ ఉండరు అంట. ఆయన తలకి చాలా పెద్ద గాయమైంది. అప్పుడే వినయ్ అక్కడే దగ్గరలో ఉన్న పాల కేంద్రానికి పాలు పోసి సైకిల్ మీద ఇంటికి వెళ్తూ ఆయనను చూసి కాపాడాడు. ఆ రోజు రాత్రి మేము వచ్చేంత వరకు హాస్పిటల్లో ఉండి ధైర్యం చెప్పి ఇంటికి వెళ్ళాడు. అప్పటి నుండి ఆయన తనను కాపాడింది ఎవరని తెలుసుకోవాలని, కృతజ్ఞతలు చెప్పాలని ఎదురు చూశాడు. కానీ తన ఆచూకీ తెలియలేదు. తరువాత మర్నాడు ఆయనకి ఎలా ఉందో చూడాలని చేతిలో పళ్ళు, హార్లిక్స్ పట్టుకొని వచ్చాడు. ఆ అబ్బాయి మంచితనం చూసి ఆయనతో సహా మేము కూడా ఎంతో సంతోషించాము. మాకే గనక ఒక అమ్మాయి ఉంటే తనకి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళం. కానీ అప్పటికి తను నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు అని ఆ రోజు అతను వెళ్తూ జేబులో నుండి పడిన నీ ఫోటో చూస్తే అర్థమైంది అని జరిగింది వివరంగా చెప్పింది. అది విన్న తర్వాత 3 సంవత్సరాల క్రితం అంటే అప్పటికి నాకు అని ఆగింది. అప్పటికి నువ్వు గణేష్తో ప్రేమలో ఉన్నావు అంతే కదా అని అన్నది. అవును, కానీ మీకు ఎలా తెలుసు అని సందేహంగా చూసింది. నాకు అంతా తెలుసు. సరే రేణు, అజయ్ మొదటి రాత్రికి ఏర్పాట్లు చేయాలి. నువ్వే దగ్గర ఉండి ఆ ఏర్పాట్లు చూడాలి, సరేనా అని నవ్వి వెళ్ళిపోయింది భార్గవి. అంటే వినయ్ తనకి ఎక్కడ దూరం అవుతానని మా ఇద్దరి మధ్య అనుమానాలు సృష్టించి గణేష్ను నా నుండి దూరం చేసి నాకు దగ్గరయ్యాడు. అంటే పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగింది అని బాధపడింది తల పట్టుకొని. అప్పుడే వినయ్ అక్కడికి వచ్చాడు. స్వప్న, మనం కోరుకున్నట్లే పెద్ద కష్టపడే పని లేకుండానే రేణు అజయ్ల పెళ్లి జరిగిపోయింది అని అన్నాడు నవ్వుతూ. ఆ మాటకి మనం అని నన్ను నిన్ను కలపకు, నువ్వు నేను ఎప్పటికీ మనం అవ్వం అని కోపంగా లేచి వెళ్ళిపోయింది. అప్పుడే అటుగా వచ్చిన చిట్టెమ్మ, బాబురావు అది విని బాధపడ్డారు. వినయ్ లోపల బాధ బయటపడకుండా నవ్వుతూ, అరే ఏమిటి మీరింకా ఇక్కడే నిలబడ్డారు ఖాళీగా? ఈ రాత్రికి చాలా పనులు ఉన్నాయి, వాటి గురించి ఆలోచించరా అని మాట్లాడుతూ పనిలో పడ్డాడు. స్వప్న మాత్రం బయటికి వచ్చి ఆకాశం వైపు చూస్తూ ఏడుస్తుంది దీనంగా. స్వప్న వినయ్ని అర్థం చేసుకునే రోజు వస్తుందా? ఈ జన్మకి ఇంతేనా? వచ్చే ఎపిసోడ్లో తెలుసుకోండి. గౌతమ్ని, వినయ్ని ఇద్దరిని ద్వేషిస్తున్న స్వప్న ఇద్దరికీ దూరంగా వెళ్తుందా, లేక నిజం తెలుసుకొని పిల్లలు లేకపోయినా పర్వాలేదని గణేష్ దగ్గరికి వెళ్తుందా?
లేక వినయ్ మంచితనాన్ని అర్థం చేసుకుని వినయ్తోనే కలిసి ఉంటుందా? తెలుసుకోండి రేపటి ఎపిసోడ్లో. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ ముగింపు మీరేమనుకుంటున్నారో ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.